నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. భవిష్యత్ తరాల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించగా ఆయన సతీమణి కౌన్సిలర్ పద్మావతి చిన్నారులకు స్వయంగా చుక్కలు వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 28,467 మంది చిన్నారులకు చుక్కలు వేయటమే లక్ష్యమని తెలిపారు. పోలియో చుక్కలు 100% సురక్షితమని, ఎటువంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ పోలియో చుక్కలు వేయాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోని అన్ని వార్డుల్లో కూడా వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివరంగా అయితే కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 5 సంవత్సరాల లోపున్న పిల్లలు 28,467 మంది ఉన్నారండి. 28,467 మంది మన నర్సీపట్నం నియోజకవర్గంలో 5 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నర్సీపట్నం టౌన్ లో మన మున్సిపాలిటీ తీసుకుంటే 2,433 మంది పిల్లలు ఉన్నారు. మాకాబా మండలంలో 6,037 మంది పిల్లలు ఉన్నారు. నర్సీపట్నం రూరల్ మండలంలో 7,229 మంది పిల్లలు ఉన్నారు. నాతవరం మండలంలో 6,471 మంది పిల్లలు ఉన్నారు. గొలుగొండ మండలంలో 6,068 మంది పిల్లలు ఉన్నారు. టోటల్ గా 28,467 మంది మన కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల వరకు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేయాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న దాంట్లో మన నర్సీపట్నం కూడా ఉంది. అసలు ప్రజల్లో ముందుకు అవగాహన రావాలండి. తల్లిదండ్రులు కూడా అవగాహన రావాలా. అసలు పోలియో డ్రాప్ ఎందుకు వేస్తున్నారు, అసలు పోలియో అంటే ఏంటి అలా చాలా మందికి ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు. ఏదో డ్రాప్లు వేస్తున్నారు, వచ్చేస్తాం, వేసుకుంటున్నారు తప్పించి పోలియో అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావాలంటే ఈ ప్రెస్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది పోలియో అనేది ఒక వైరస్, చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంటది. దాన్ని అరికట్టాలంటే పోలియో డ్రాపులు వేయాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.